ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పీడించుకు తిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తానని పెద్ద డ్రామా ఆడుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏనాడైనా ఢిల్లీలో జగన్ ధర్నా చేశాడా అంటూ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. అక్రమాలు జరిగాయనే మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో విలువైన డాక్యుమెంట్లను కాల్చేశారని అన్నారు. ప్రత్యేక హోదా మరియు ప్యాకేజీ, స్టీల్ ప్లాంట్, రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి హత్య తదితర ప్రధాన అంశాలపై ఏనాడైనా మాజీ సీఎం ఢిల్లీలో ధర్నా చేశాడా అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో కక్ష సాధింపులకు పాల్పడడం తమకు తెలియదని, తాము రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పనిచేయడమే తెలుసునని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నేతలు సుభాష్ని, కిషోర్, సాయిదేవ్, ఆది, గోపి, శ్రీనివాసులు, సుమంత్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సింపతి కోసమో లేదా మళ్ళీ అధికారం కోసమో కొత్త డ్రామా మొదలెట్టాడు. ఢిల్లీకి పోతున్నాడు, రేపు ఢిల్లీలో ధర్నా చేస్తాడంట. ఏమని ధర్నా చేస్తాడు? డాక్టర్ సుధాకర్ బాబు చంపేసి ఎవరు చంపారని చెప్పి ధర్నా చేస్తాడా? లేదా మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసేందుకు ధర్నా చేస్తాడా? నువ్వు చేసిన అవినీతి చిట్టా ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేస్తున్నావా? ప్రత్యేక ప్యాకేజీ కావాలని ధర్నా చేస్తున్నావా? స్టీల్ ప్లాంట్ తరలించిన ధర్నా చేస్తున్నావా? రైల్వే జోన్ కావాలని ధర్నా చేస్తున్నావా? చివరికి నీ బాబాయిని ఎవరు చంపారో హంతకులు కనుక్కోమని ధర్నా చేస్తున్నావా? ఎందుకు ధర్నా చేస్తున్నావు? ఈ 5 సంవత్సరాలు ఢిల్లీకి ఒక 200 సార్లు పోయి ఉంటావు. ఏ రోజైనా పోయి ఢిల్లీలో ధర్నా చేశారా? లేదే. ఇప్పుడు ధర్నా అంట. వాళ్ళు కొట్టుకొని వాళ్ళు పొడుచుకొని దాని ధర్నా అని పేరు సింపతి కోసము జగన్ మామయ్య ఆడుతున్న డ్రామా ఇది.